హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. చంద్రబాబు నాయుడు రా కదిల్రా పేరుతో పల్నాడులో బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభ, ఈ సభలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే పల్నాడు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత ఇవ్వకపోవటం వల్ల తెలుగుదేశం పార్టీలో కొంత గందరగోళం నెలకొన్నది. గురిజాల నియోజకవర్గం దాచేపల్లిలో జరిగినటువంటి రా కదిల్రా బహిరంగ సభలో ఎంపీగా లావు కృష్ణదేవరాయలని ఆశీర్వదించండి అని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఎంపీగా అక్కడే పోటీ చేయాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయన్నే ఎంపీగా పోటీ చేయించాలనుకుంటుంది. మరి గురజాలకు సంబంధించినటువంటి సీటు విషయంలో 94 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన సందర్భంగా నియోజకవర్గాలకు సంబంధించి గురజాల మాత్రం ప్రకటించలేదు. దానికి కారణం ఏమిటి అని అంటే, గురజాల నియోజకవర్గంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్సీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్, ఈయన తెలుగుదేశం పార్టీలో చేరతారు అనేటువంటిది ప్రచారం జరిగింది. లావు కృష్ణదేవరాయలతో చాలా సన్నిహితంగా ఉంటారు జంగా కృష్ణమూర్తి యాదవ్. కాబట్టి లావు కృష్ణదేవరాయలతో పాటు జంగా కృష్ణమూర్తి యాదవ్ కూడా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేటువంటిది ప్రచారం జరిగింది. మరి ఏం జరిగిందో ఏమిటో తెలియదు. జంగా కృష్ణమూర్తి యాదవ్ మాత్రం తెలుగుదేశం పార్టీలో ఆ రోజున చేరలేదు. అయితే గురజాల ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు హామీ ఇస్తేనే, తన పేరు ప్రకటిస్తానని హామీ ఇస్తేనే తాను తెలుగుదేశం పార్టీలో చేరతానని, లేకపోతే మాత్రం పార్టీ మారేటువంటి ఆలోచన లేదు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి జంగా కృష్ణమూర్తి యాదవ్ కరాఖండిగా చెప్పినట్టుగా సమాచారం. అయితే ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాత్రం జంగా కృష్ణమూర్తి యాదవ్ తన పార్లమెంటు పరిధిలో గురజాల నుంచి కానీ, అదేవిధంగా నర్సరావుపేట నుంచి కానీ, ఈ 2 చోట్ల ఎక్కడో చోట ఎమ్మెల్యేగా పోటీ చేయించగలిగితే తెలుగుదేశం పార్టీ తరఫున యాదవ్, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాల నుంచి తనకి కొన్ని ఓట్లు వచ్చేటానికి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనలో కృష్ణదేవరాయలు ఉన్నారు. అయితే మరి అధినాయకత్వం ఈ అంశాల మీద మరి గురజాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఈయన ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 1994లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా 99 ఎన్నికల్లో ఎరపతినేని ఓడిపోయారు. 2004లో కూడా ఓడిపోయారు. 94లో 99లో అదేవిధంగా 2004లో జంగా కృష్ణమూర్తి యాదవ్ ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. మళ్ళీ 2009 వచ్చేసరికల్లా ఎరపతినేని శ్రీనివాసరావు గెలిచారు. 2014లో కూడా గెలిచారు. 2019లో ఓడిపోయారు. జంగా కృష్ణమూర్తి యాదవ్ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాసు మహేష్ రెడ్డి 2019 ఎన్నికల్లో గురజాల నుంచి గెలిచారు. అయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి యాదవ్కు సరైనటువంటి గౌరవం లభించట్లేదని, కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే తనను అగౌరవపరిచేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది జంగా కృష్ణమూర్తి యాదవ్ యొక్క అభిప్రాయ ఆలోచన, ఆయన వాదనగా ఉంది. దీంతో ఆయన పార్టీ మారేదానికి సిద్ధమైపోయినట్టుగా సమాచారం. ప్లస్ ఎంపీ కూడా పార్టీ మారుతున్నారు కాబట్టి ఆయన కూడా ఇద్దరు కలిసి లావు కృష్ణదేవరాయలు వాళ్ళిద్దరు మారాలని మాట్లాడుకున్నట్టున్నారు. మరి అయితే మరి పార్టీ మారాలనుకున్నప్పుడు ఏమి హామీ పొందారు ముందు? లావు కృష్ణదేవరాయలు మరి తెలుగుదేశం అధిష్టానంతో తన సీటుతో పాటుగా జంగా కృష్ణమూర్తి యాదవ్ సంబంధించిన సీటు విషయంలో కూడా మాట్లాడారు అని. మరి ఎందుకు ఫైనల్గా మరి సీటు విషయం, గురజాలకు సంబంధించినటువంటి సీటు విషయం ఎందుకు తేల్చలేదు? ఎరపతినేని శ్రీనివాసరావు బలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు పల్నాడులో. నర్సరావుపేట మొత్తము పల్నాడు జిల్లాలోనే ఒక బలమైనటువంటి లీడర్గా ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మంచి సన్నిహిత సంబంధాలు పల్నాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు కానివ్వండి, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకే టీమ్గా వ్యవహరించేటువంటి వాళ్ళు ఎరపతినేని శ్రీనివాసరావు వీళ్ళందరూ. కాబట్టి ఎరపతినేని శ్రీనివాసరావు ఖచ్చితంగా గురజాలలో టికెట్ ఇవ్వాల్సిందే అని
జీవి ఆంజనేయులు, అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు లాంటి వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు అనేటువంటి సమాచారం. ఎరపతినేని కూడా ఎట్టి పరిస్థితుల్లో తాను గురజాల్లోనే పోటీ చేస్తానని, ఎందుకంటే పార్టీ అధిష్టానం ఆయన నర్సరావుపేటకి వెళ్ళాలని కూడా ప్రతిపాదన చేసింది అనేటువంటిది చర్చ జరుగుతోంది. అయితే నర్సరావుపేటకి వెళ్ళడానికి తాను సిద్ధంగా లేను, కుదరదు అని చెప్పారు అనేటువంటి దాని మీద. ఒకవేళ నర్సరావుపేటకి జంగా కృష్ణమూర్తి యాదవ్ని పంపిస్తే అక్కడికైనా ఆయన పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద, ఈ రెండు గురజాల కానీ నర్సరావుపేట కానీ ఈ రెండు అంశాల మీద సర్వే కూడా, అంటే టెలిఫోనిక్ సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ సర్వే చేసి ఆ సర్వే ద్వారాగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తే నర్సరావుపేటలో జంగా కృష్ణమూర్తి యాదవ్కి మద్దతు రాలేదు అనేటువంటిది ప్రజల నుంచి. గురజాల్లో కూడా అంత ఆశించే స్థాయిలో మద్దతు రాలేదు అనేటువంటి దాని మీద. అందుకని తెలుగుదేశం పార్టీ మరి ఆయనకి గురజాల్లో సీట్ ఇచ్చినా నర్సరావుపేటలో ఇచ్చినా మరి ఓటమి చెందేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో మరి సీటు సాధ్యం కాదని చెప్పారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. లేదు అని అంటే ఇప్పుడు నర్సరావుపేటలో అరవింద్ బాబు బీసీ క్యాండిడేట్ మొన్న 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జంగా కృష్ణమూర్తి యాదవ్ని నర్సరావుపేట నుంచి పోటీ చేయిస్తే కొంత, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ యాదవ్ని తీసుకొచ్చారు కాబట్టి జంగా కృష్ణమూర్తి యాదవ్ నర్సరావుపేట నుంచి పోటీ చేస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంత ప్రభావం ఉండొచ్చు, యాదవులది బీసీలది, పార్లమెంట్ కూడా కొంత ఉపయోగం అవ్వచ్చు అనేటువంటి ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. మరి అది జంగా కృష్ణమూర్తి యాదవ్ నర్సరావుపేట వెళ్ళటానికి అంగీకరిస్తే ఇబ్బంది లేకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేదానికి అవకాశాలు అయితే ఉండొచ్చు. గురజాల మాత్రం సీటు ఇవ్వకపోవచ్చు జంగా కృష్ణమూర్తి యాదవ్ అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఒకవేళ నర్సరావుపేటలో కూడా సీటు ఇవ్వకపోతే మరి జంగా కృష్ణమూర్తి యాదవ్ మాత్రం పార్టీ మారేటువంటి ఆలోచనలో లేనట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. జంగా కృష్ణమూర్తి అనుయాయులు చెప్తున్నటువంటి మాట ఇది. ఎమ్మెల్యే సీట్ లేకుండా ఎందుకు చేరాలి, ఆల్రెడీ ఎమ్మెల్సీ కదా. ఎమ్మెల్సీ ఇప్పుడు ఏదన్నా రేపొద్దున ప్రభుత్వం వస్తే హామీ ఇస్తాము, అర్జీ ఇస్తాం, ఇది ఇస్తాం అంటే కుదరదు కదా. ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇక అదనంగా వెళ్ళి వచ్చేదేముంటుంది. ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే జంగా కృష్ణమూర్తి యాదవ్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు అని జంగా కృష్ణమూర్తి యాదవ్ అనుయాయులందరూ కూడా చెప్తున్నటువంటి మాట. మరి పల్నాడు రాజకీయాలకు సంబంధించినటువంటి ఉత్కంఠకు ఎప్పుడు తెరబడుతోంది ఏమిటి అనేటువంటిది చంద్రబాబు నాయుడు సభలో మరి ఏదో ప్రకటిస్తారు, కొంత సూచాయిగానే ప్రకటిస్తారు అనేటువంటిది అనుకుంటే అది కూడా చేయలేదు. మరి రేపు మాపు అనేటువంటిది మాత్రం దీని మీద ఏదో ఒకటి తెలియడానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద 94 మంది లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇక రెండో లిస్టు రేపు బీజేపీతో పొత్తు తర్వాత రెండో లిస్టు కూడా బయటకు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఆ రెండో లిస్టు వరకు ఈ సస్పెన్స్ కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. మీ కృష్ణాంజనేయులు.